2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 1c, దెన్ a ఈజ్ టు b ఈజ్ టు c ఈజ్ ఈక్వల్ టు ఎంత? రేషియోస్కి సంబంధించి అడిగారు. 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 1c. ఇక్కడ మనకి ఏబీసీ వాల్యూస్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి ఇచ్చినటువంటి రేషియోస్ ఎంత ఉన్నాయి అనేసి అంటే 2, 3, 1. ఈ 2, 3, 1కి సంబంధించినటువంటి ఎల్సిఎం ఎంత అనేసి అంటే 6. మనకి మామూలుగా ఇప్పుడు 6 అనేది ఎల్సిఎం తీసుకున్నాం కదా. ఇప్పుడు 2a ఈజ్ టు 3b ఈజ్ టు 1c అడిగారు, అంటే a ఈజ్ టు b ఈజ్ టు c అడిగారు. 2 వాల్యూ అనేది 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయ్యిద్ది? 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యిద్ది. 3 వాల్యూ 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయ్యిద్ది? 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యిద్ది. 1 వాల్యూ 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయ్యిద్ది? 6 టైమ్స్. సో a ఈజ్ టు b ఈజ్ టు c ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ టు 2 ఈజ్ టు 6. 3 ఈజ్ టు 2 ఈజ్ టు 6 అనేది ఏ ఆప్షన్లో ఉంది అనేసి అంటే థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.